ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్స్ దర్శనమిస్తున్నాయి. ఐపీఎల్ సక్సెస్ తర్వాత దాదాపు ప్రతి దేశం ఈ లీగ్స్ ను జరుపుతున్నాయి. ఇక ఇండియాలో అయితే ప్రతి స్టేట్ వాళ్ళ ప్లేయర్లను పరిచయం చేయడానికి లీగ్స్ నిర్వహిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఇంటర్నేషనల్ లీగ్స్ ఏకంగా 25 పైనే ఉన్నాయి. అయితే ఒకప్పుడు టీ20 ఛాంపియన్స్ లీగ్ అనే ఒక లీగ్ ఉండేది. అది కేవలం ఐపీఎల్, బిగ్ బ్యాష్ లీగ్ మరియు ఇంగ్లాండ్ కౌంటీలో టాప్ 2 టీమ్స్ అంటే విన్నర్ మరియు రన్నర్స్ మాత్రమే ఆడేవి. ఇలా టీ20 లీగుల్లో టాప్ 2 టీమ్స్ ఆడేవి. కానీ ఆ తర్వాత ఈ లీగ్ ను నిర్వహించడం ఆపేశారు. దీనికి కారణం ప్రతి టీం విదేశీ టూర్లతో బిజీగా మారిపోవడంతో పాటు ఐపీఎల్ డామినేషన్. ఇక చివరిగా ఈ లీగ్ 2014లో జరిగింది. ఆ తర్వాత ఈ లీగ్ నిర్వహించడానికి సాధ్యపడలేదు. అయితే ఇప్పుడు ఇదే లీగ్ మళ్లీ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. వరల్డ్ కప్ టీ20 ఛాంపియన్షిప్ పేరిట ఒక లీగ్ ను 2026 నుంచి నిర్వహించబోతున్నారు. ఇందులో ఐపీఎల్, బిగ్ బ్యాష్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్, ది 100 మరియు ఎస్ఏ టీ20 లీగ్స్ లో ఛాంపియన్స్ గా నిలిచిన జట్లు తలపడతాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 20 లీగ్స్ నుంచి టైటిల్ విన్నర్ జట్లను తీసుకుంటారు. వారందరూ ఇక్కడ మరోసారి తలపడతారు. ఇప్పటి వరకు డొమెస్టిక్ స్థాయిలో ఉన్న టాలెంట్ ను గ్లోబల్ స్టేజ్ మీద ప్రదర్శించడానికి మంచి వేదిక అవుతుంది. ఇక ఈ విషయంపై ఇప్పటికే బీసీసీఐ మరియు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఐసీసీ చైర్మన్ జైషా దగ్గర ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ లీగ్ పై అన్ని పాజిటివ్ గానే కనపడుతున్నాయి. ఇదిలా ఉండగా ఇంగ్లాండ్ ఇకపై 100 లీగ్ లో విన్నర్ గా నిలిచిన జట్టునే పంపనుంది. అంతకుముందు ఛాంపియన్స్ లీగ్ టైంలో టీ20 బ్లాస్ట్ టైటిల్ విన్నర్ జట్టునే పంపేవారు. అయితే ఇప్పుడు ఆ జట్లను కాకుండా 100 లీగ్ టైటిల్ విజేతను పంపనున్నట్లు తెలుస్తోంది. ఇక ఐపీఎల్ 2025లో ఆర్సీబీ జట్టు మొదటిసారిగా ఛాంపియన్స్ గా అవతరించింది. కాగా మొదట 2009లో ప్రారంభమైన ఛాంపియన్స్ లీగ్ 2014 వరకు నడిచింది. అయితే 2015లో టెలివిజన్ రేటింగ్లు తక్కువగా ఉండడం మరియు స్పాన్సర్షిప్ స్ట్రగుల్ కారణంగా ఈ లీగ్ ను రద్దు చేశారు. ఇక ఈ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ 2 టైటిళ్లతో అత్యంత విజయవంతమైన జట్లుగా కూడా నిలిచాయి.